పూరా లోకల్. పాదయాత్రతో కాంగ్రెస్ కి ఎనలేని బంధం ఉంది. గాంధీ మహాత్మ నుంచి మన రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో స్వాతంత్ర పూర్వం స్వాతంత్రం తర్వాత పాదయాత్ర ఎన్నో చరిత్రాత్మక మలుపులు తిప్పినటువంటి సంఘటనలు ఈ దేశంలో జరిగాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర, భట్టి గారి పాదయాత్ర కూడా మీలో మార్పు తేవడానికి దోహదపడినటువంటి మాట వాస్తవం. మిత్రులారా, నేను రాజకీయాలు మాట్లాడటానికే వచ్చాను ఇవాళ. 10 ఏళ్ళు మనకు మోసం చేశాడా కేసీఆర్? లేదా, అడుగడుగున మోసం చేశాడు కదా, అందుకే ఇంటికి పోయినాడు, ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఇవాళ దోచుకున్న సొమ్ము బయటకు తీయమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి రక్షించమని వేడుకుంటా ఉన్నాడు. కాళేశ్వరంలో 1,20,000 కోట్లు పెట్టి గోదావరి నదిలో పోసి మన డబ్బులు వృధా చేసినటువంటి సందర్భం నిజమా కాదా? అందుకే బోన్లో నిలబెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి సందర్భం. మిత్రులారా, టీఆర్ఎస్ పని అయిపోయింది. రాష్ట్రంలో అన్నా చెల్లెల మధ్య ఆస్తి తగాదా నడుస్తా ఉంది. అది ఇప్పుడప్పుడే తెగదు, మళ్ళా ఎన్నికల నాటి కూడా తెగది కాబట్టి వారు రాజకీయంగా ఉండరు కాక ఉండరు అనే మాట చెప్తా ఉన్నాను. ఇక బీజేపీ పార్టీ 3వసారి అధికారంలోకి రావటానికి ఓట్లు దొంగలించారనే మాట రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా నిరూపిస్తే ఇది వాస్తవం, తప్పిదం జరిగిందని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతా ఉంది. అసలు తప్పే జరగలేని చెప్తా ఉంది. ఒక్క ఇంట్లో 49 ఓట్లు ఉండొచ్చునా, ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో. బాంబేలో అలాంటి సంఘటన జరిగింది. నిన్న కరీంనగర్ లో మా అధ్యక్షుడు చూపించినాడు, ఒక టిన్ షేక్ ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి. అందుకే మిత్రులారా, నిన్న చేసిన ఆరోపణ కట్టుబడి ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎంపీల ఎన్నిక పట్ల మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ 8 మంది ఎంపీలు ఓట్లు దొంగలించే గెలిచారని కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను. కారణం, ఓట్లు దొంగలించే సంస్కృతి, అధికార దహం, ఎప్పటికీ అధికారులు ఉండాలని తహతలాడుతున్న మోడీ, అమిత్ షా చేసిన పన్నాగం వల్లే మహారాష్ట్రలో గాని కర్ణాటకలో గాని ఓట్ల దొంగలింపు జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోతాం ఎట్లా? 6 నెలల ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను మేము గెలుస్తాం ఎట్లా? ఆ మధ్య 6 నెలల్లో 1 కోటి ఓట్లు జమయేత ఎట్లా? ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన బాధ్యత కాదా మిత్రులారా? నేను నిన్న ఆరోపణ చేస్తే మా అరుణక్ ఒక దిక్కు, మా తమ్ముడు అరవింద్ ఒక దిక్కు, ఈటెల రాజేందర్ ఒక దిక్కు మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు, దౌర్భాగ్యం, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అధికార పార్టీ బీజేపీకి వత్తాసు పలుకుతున్నట్టు సందర్భం. ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది.